కావ్య స్వప్నం తీసుకొని ఇంటికి రాగానే అపర్ణ ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఎంత తప్పు చేశావో తెలుసా? వాడు ఎన్నో ఆశలు పెట్టుకొని వాడు నీకు ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం అది కాదనుకొని ఎక్కడికో వెళ్ళిపోయావు. అసలు నీకేంటి అంత అవసరం వచ్చింది? నువ్వు బయటకు వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది? వాడు నీకోసం వస్తే నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అంటూ అపర్ణ కావ్యని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో స్వప్న ఇలా అంటూ ఉంటుంది. అక్క నన్ను కాపాడడానికే వచ్చింది. నేను హాస్పిటల్కి అంటూ వెళ్తుంటే రౌడీలు నా వెంట పడ్డారు. రౌడీలు నన్ను చంపేయబోయారు. ఇంతలో అక్క వచ్చి నన్ను కాపాడింది అంటూ స్వప్న అంటుంది. ఆ మాటలు వినగానే అపర్ణ, బామ్మ, అప్పు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అప్పు అయితే యూనిఫామ్ వేసుకొని యామిని ఇంటికి వెళ్ళి యామినిని బయటికి పిలిపిస్తుంది. ఇక యామిని బయటికి రాగానే అప్పు అయితే యామిని చంప పగలగొడుతుంది. అది చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో అటుగా రాజు వస్తాడు. రాజు వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అప్పు గారు యామిని చంప పగలగొడుతున్నారు, అసలు ఏం చేసింది యామిని, ఏం తప్పు చేసింది అంటూ రాజు అయితే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అప్పు అయితే యామినికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకొకసారి మా అక్కల జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, చంపేస్తానంటూ అప్పు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు యామిని ఏం చేసిందని ఇలా చేస్తున్నారు, యామిని కూడా ఏం మాట్లాడదేంటి అని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.